ధనుష్ గారి కర సినిమా చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంటే ఆ లెవెల్లో ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా సినిమా ఎంత అద్భుతంగా కనెక్ట్ అవుతుందంటే అందరూ కూడా అరే ఈ స్టోరీ నాదే అని ఫీల్ అవుతూ మరి సినిమాని చూస్తారు అని చెప్పేసి అందరం కూడా పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు. అంటే ఇంకా సినిమానే రాలేదు అప్పుడే సినిమా గురించి చెప్తున్నారంటే సెన్సార్ బోర్డు వాళ్ళు, అదేవిధంగా చూసిన వాళ్ళు, ప్రముఖులు కొంతమంది చెప్పినటువంటి ఆ వివరాల ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇంకొక సూపర్ డూపర్ హిట్ మన ధనుష్ గారి ఖాతాలో పడిపోయింది కర సినిమాతోని. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో జరిగేటటువంటి ఒక మంచి స్టోరీ అన్నమాట. మరి ధనుష్ గారి గురించి గొప్పగా చెప్పుకోవాలి. ఆయన ఏ సినిమా చేసినా కూడా అది పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టర్ అని ఏది కూడా చూడడం అనమాట. ఓన్లీ స్టోరీని మాత్రమే చూస్తారు. ప్రతి ఒక్క సినిమాకి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. సో మరి లాస్ట్ ఇయర్ 3 సినిమాలు హిట్ కొట్టారు. ఇడ్లీ కొట్టు కావచ్చు, కుబేరా కావచ్చు. అంటే ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అది కూడా మరి అందరూ కూడా కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటుందన్నమాట స్టోరీ. అలాంటి స్టోరీస్ మరి ధనుష్ గారిని వెతుక్కుంటూ వస్తాయా లేకపోతే ఈయన్ని అలాంటి స్టోరీస్నే ఎన్నుకుంటాడో తెలియదు. కానీ ఆయనకు మాత్రం ఏ సినిమా చేసినా కూడా ఈ స్టోరీ తన కోసమే రాశారేమో అంటూ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో మరి కర సినిమాలో కూడా అదేవిధంగా ఒక గ్రామీణ నేపథ్యంలో ఒక మంచి ప్యూర్ సోల్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు. అండ్ నార్మల్గా ధనుష్ గారి సినిమాలో ఏంటంటే ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఓన్లీ వాళ్ళని టార్గెట్ చేయాలని కాకుండా ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ అవుతారు సినిమాలో, స్టోరీ కనెక్ట్ అవుతారనమాట. నార్మల్గా ఇప్పుడు విలేజెస్లో ఒక ప్యూర్ సోల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం సిటీ ఏరియాస్లో చూసుకుంటే ఒక ఇంటికి ఇంకొక ఇంటికి సంబంధం కూడా ఉండదు. పక్కింట్లో కొట్టుకొని చనిపోయినా ఆఖరికి వాడు ఇంకెవరైనా వచ్చి దొంగతనం చేసి మర్డర్ చేసినా కూడా పక్కనే ఉన్నటువంటి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వరు. వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు తలుపులు వేసుకుంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఏం చేసుకున్నా వేరే వాళ్ళకి పట్టింపు ఉండదు. కానీ విలేజెస్లో ఆ విధంగా కాదు. చిన్న అల్లరి వినిపించినా కూడా అందరు కూడా రియాక్ట్ అవుతారు. ఒక ఇంట్లో ఏదైనా జరిగినా కూడా ఊరందరూ కూడా వచ్చి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఓదారుస్తూ ఉంటారు. సో ఈ విధంగా విలేజ్ బ్యాక్డ్రాప్లో ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా హిట్ అవుతూ ఉంటాయి సినిమాలు అన్నీ కూడా. మరి ఇక్కడ ధనుష్ గారు కూడా అలాంటి స్టోరీతోనే మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సో మరొక హిట్ పడిపోయింది అని చెప్పేసి ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు. అయితే సినిమా రిలీజ్ కంటే ముందు సెన్సార్ వాళ్ళతో పాటుగా కొంతమంది ప్రముఖులకు సినిమా చూపిస్తారు కదా. సో వాళ్ళు చెప్పిన వివరాలు ఇవన్నీ కూడా అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా ఏది కూడా సినిమా గురించి చెప్పలేదు. ఒకే ఒక్క మాట, ఇంకొక హిట్ పడిపోయింది ధనుష్ గారికి అని చెప్పేసి. సో మరి రేపు ఏప్రిల్ 30న చాలా గ్రాండ్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో మరి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి అండ్ ధనుష్ గారి సినిమాల పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.